సురేందర్ మాదిగా నేను గోషామల్ కాన్స్టిట్యున్సీ నాంపల్లి నుంచి వచ్చాను. నా పేరు నేను ఎంఆర్ఎఫ్ఎస్ గోషామల్ కాన్స్టిట్యున్సీ కో-ఇన్ఛార్జ్ను. ఇప్పటికి థర్డ్ టైం అవుతుంది. ఇప్పటికీ మరి ఫస్ట్ టైం తీసుకున్నప్పుడేమో బాక్సులు వేస్తాం మేము, మీకు మెసేజ్ వస్తుందని చెప్పారు. ఇక్కడనే చెప్పి పంపించేసారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ వీక్ రండి మీరు ఫ్రైడే అన్నారు. ఈరోజు వచ్చిన రోజు లోపల ఏమంటారు అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకోవడం లేదు, ఇక్కడ క్యాన్సిల్ చేసి ఈరోజే క్యాన్సిల్ చేసినాము. ఈ రోజు నుంచి మీరు వార్డ్ ఆఫీస్లలో ఇవ్వండి మీది డబుల్ బెడ్రూమ్ది అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. మరి ఇట్లా మీకు ఏం చేస్తుంటారు, ఏం పని చేస్తుంటారు? నేను సోషల్ వర్కర్ మేడం. ఇట్లా పనులు వదిలిపెట్టుకొని ఇట్లా ఎన్నిసార్లు తిప్పించారు ఇప్పటికీ మంచిగా అనిపిస్తలేదు మేడం, బాగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ సమస్య తీసుకుపోవాలని, మీ ద్వారా తీసుకుపోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి అంటే ప్రజాభవన్ కి ప్రజలు వచ్చి ఏ సమస్య చెప్పుకున్నా తీరిపోతుంది అన్నారు. తీర్చలేదు మేడం, తీర్చలేదు. ఇప్పుడు గ్యాస్ కోసం వచ్చినా దేనికోసం వచ్చినా కానీ మీరు మీ వార్డు ఆఫీస్లో ఇవ్వండి, కరెంట్ ఆఫీస్లో ఇవ్వండి, ఇటువంటి సమస్యలు లోపల చెప్తున్నారు, లోపల ఉన్న అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ అప్రూవల్ అయ్యింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మేము ఆగిపోయినాం. మళ్ళీ ఒకసారి వస్తే తీసుకున్నారు, సెకండ్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు రమ్మన్నారు. ఈరోజు వస్తే ఇప్పుడు ఏమంటారు, మీ వార్డ్ ఆఫీస్లలో ఇవ్వండి. ఇప్పుడు క్యాన్సల్ మేడం, మొన్నటి వరకు మీరు ప్రజావాణిలో తీసుకుంటున్నారు కదా అంటే లేదు ఇప్పుడు లేదు, మీరు మీ వార్డ్ ఆఫీస్లలో ఇవ్వండి. ఈరోజు క్యాన్సిల్ చేసినాం మేము డబుల్ బెడ్రూమ్ది. లేకుండానే తప్పు మేడం, ఇది చాలా పెద్ద తప్పు. ఇది మరి మన ముఖ్యమంత్రి వారి తెలుసో తెలియదో, మరి ఇక్కడ ఉన్న అధికారులు ప్రయోజనం లేదు మేడం, ఏం ప్రయోజనం లేదు. ఇది చెత్తబుట్టలో పడేయడమే, అంతే, చెత్తబుట్టలో పడేయడమే. పబ్లిక్ టైం వేస్ట్, పబ్లిక్ను గుమ్మరా చేయడము, పబ్లిక్ను చూతే పనాల్చడం, ఇదే ఉంది. ఇంత ఊర్లలోకైనా వచ్చి ఇంత పొద్దున్న వచ్చి 5 గంటల నుంచి ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఒక అదేమంటారు అనుకొని వచ్చారు, కానీ వాళ్ళ సమస్య పరిష్కారం కాదు. అన్నీ తీసుకొని మూల పడేయడమే వీళ్ళది, అధికారులది, ఇక్కడ ఉన్న అధికారుల పని. ఏదో పెట్టినామండి అంతే, ప్రజావాణి పెట్టారు. జ్యోతిబా పూలే గారిది పేరు వీళ్ళు చాలా బదనాం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.